నేనిప్పుడు బీటెక్ చదివేటప్పుడు జస్ట్ డిగ్రీ ఉంటే చాలు అనుకున్నాను. అండ్ ఎంబీఏ చదివేటప్పుడు బిజినెస్ బిల్డ్ చేస్తున్నాను గాబట్టు నాకీ పాయింట్ అర్థమైంది. మనం ఏది చేసినా గూడా దానికేంటంటే ఒక వాల్యూ అనేది ఉంటుంది. అది యూజ్‌లెస్ అయితే అయిపోదు. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ డిగ్రీ అనేది మీరు కంప్లీట్ జేస్తారు. బట్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు దాంట్లో వచ్చే స్కోప్ ఏంటి? పాజిబిలిటీ ఏంటి? అని మీరు ఐడెంటిఫై జేసుకోవాలి. మీకు ఆ అవేర్‌నెస్ అనేది రావాలి. మీరు అది తెచ్చుకోవట్లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎంబీఏలో నేను చదివే సిలబస్ కానీ, సెమిస్టర్స్ కానీ ఇవన్నీ నా స్టార్టప్‌కి అంత యూజ్ అవ్వట్లేదు. బట్ ఈ నాలెడ్జ్ అంతా నాకు ముందే తెలుసు. ఇప్పుడు ఇది చదువుకున్నా నాకంత యూజ్ అవ్వేదేమీ లేదు. యూ నో వాట్? ఈ ఎంబీఏ చేసిన తర్వాత ఒక డిగ్రీ అనేదొస్తుంది. సర్టిఫికేట్ అనేది వస్తుంది. ఎంబీఏ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని. ఇప్పుడు ఆ సర్టిఫికేట్‌కి వాల్యూ ఉంది. నాకేదో జాబొచ్చేస్తుంది, లేదంటే హై పొజిషన్‌కి వెళ్ళిపోతాను అని నేను చెప్పట్లేదు. బట్ దానివల్ల నాకు యూజ్ ఏంటి అంటే, నేను స్టార్టప్ బిల్డ్ చేస్తున్నాను, ప్రాక్టికల్‌గా చేస్తున్నాను. ఇది నా థీసిస్‌కి ఉపయోగపడుతుంది. ప్లస్ దీంతో పాటు నేను ఆఫ్‌లైన్‌లో కొన్ని లోకల్ బిజినెసెస్‌లో గూడా డెవలప్‌మెంట్ అనేది చేస్తున్నాను. ఇదంతా ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్. అండ్ వన్స్ నా ఎంబీఏ అయిపోయిన తర్వాత నేను జాబ్‌కి అప్లై చేస్తానో లేదో అయన్నీ పక్కన పెడితే, నా స్టార్టప్‌ని నేను బిల్డ్ చేస్తున్నాను. లోకల్ బిజినెసెస్‌కి హెల్ప్ చేస్తున్నాను. అండ్ వేరే బిజినెసెస్‌లో నేను ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. సో, ఇదంతా నాకు ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ నా ఎంబీఏ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత నేను తీసుకెళ్ళి లోన్ అప్లై చేసి నా ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఇదంతా నేను చూపించుకున్నా గూడా ఆహ్, లోన్స్ అనేవి నాకు ష్యూరిటీ లేకుండా ఈజీగా వస్తాయి.